డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో చాలా స్టూడెంట్స్కి అయితే డౌట్స్ ఉన్నాయండి. సో ప్రైవేట్ టీచర్స్ అప్లికేబులా, లేకపోతే ఎవరైతే డిఎడ్ మాత్రమే ఉంది, డిగ్రీ ఉంది, సో నేను అప్లై చేసుకోవచ్చా, సో ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో సో మాకు సర్వీస్ సర్టిఫికేట్ కావాలా, అండ్ ఏపీ నుంచి ఇక్కడ అప్లై చేసుకోవచ్చా, సో ఇలాంటి వేరే డౌట్స్ అయితే నేను ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. పాస్ట్ 3 years నుంచి నేనైతే కౌన్సిలింగ్ చేయడం జరిగింది కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కావచ్చు అండ్ యూనివర్సిటీ నుంచి అడిగి క్లారిఫై చేసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకున్న డౌట్స్ అని ఈ వీడియోనే క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఓపెన్ బీఎడ్ ఎలిజిబిలిటీ అయితే చెప్తాను, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఫస్ట్ బేసిక్ క్రైటీరియా ఓపెన్ బీఎడ్ చేయాలంటే ఫస్ట్ ఒక గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో డిగ్రీ కావచ్చు, ఓపెన్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఒక గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్ సర్వీస్ టీచర్స్. సో ఇన్ సర్వీస్ టీచర్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే లైక్ ఎస్జిటిగా వర్క్ చేస్తున్నారో, సో మీరు హైయర్ ఎడ్యుకేషన్ లైక్ బీఎడ్ చేసుకుంటా అనుకుంటే మీరు కూడా ఎలిజిబుల్. సో ఫస్ట్ గవర్నమెంట్ టీచర్స్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రైవేట్ టీచర్స్ కూడా ఎలిజిబులే, కాకపోతే వాళ్ళకి సంబంధించిన ఒక క్రైటీరియా అయితే ఉండాలి. సో ప్రైవేట్ టీచర్స్ మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, ఆర్ బీటెక్ అన్నా ఉన్నా పర్లేదు అది. సెకండ్ పాయింట్ వచ్చేసి డిఎడ్ చేసి ఉండాలి. సో చాలా స్కూల్స్లలో ఓన్లీ బేసిక్ డిగ్రీతోని ఇంటర్తోని వాళ్ళు టీచర్స్గా ఉంటారు, అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, డిఎడ్ చేసి ఉండాలి, అండ్ మీరు ఏదో ఒక స్కూల్లో వర్కింగ్ చేస్తూ ఉండాలి. ఈ 3 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మీ యొక్క డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉండాలి. అంటే మీరు ఒక ప్రైవేట్ స్కూల్లో డిఎడ్ కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసి మీరు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లైక్ ప్రైమరీ వాళ్ళకు చెప్తున్నట్టు ప్రూఫ్గా మీ యొక్క ఎన్రోల్మెంట్ మనకు యూడైజ్లో ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓన్లీ నేను ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను, నాకు డిఎడ్ లేదు అంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్. ప్రైవేట్ టీచర్గా చేస్తూ డిగ్రీ ఉండి డిఎడ్ ఉండి వర్కింగ్లో ఉండి మీ డేటా గవర్నమెంట్ దగ్గర లేకపోయినా మీరు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాలి. సో మీరు ఈ పలానా స్కూల్లో వర్కింగ్ చేస్తున్నట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి మీ డేటా మీ ప్రిన్సిపల్కి అడగాలి. సో నాకు డిఎడ్ ఉంది, డిగ్రీ ఉంది, నేను ఇక్కడ పని చేస్తున్నట్టు ప్రూఫ్గా ఆ డేటా మీరు గవర్నమెంట్ దగ్గర ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయని వాళ్ళు మీరైతే ఎలిజిబుల్ కాదు. సో ప్రైవేట్ టీచర్స్కి డిగ్రీ ఉండాలి, డిఎడ్ ఫేస్ టు ఫేస్ రెగ్యులర్ మోడ్లో చేసి ఉండాలి, మీరు ఏదో ఒక స్కూల్లో చెప్తున్నట్టు ప్రూఫ్, ఆ ప్రూఫ్ గవర్నమెంట్ దగ్గర మీ డిఈఓ, సో మీరు ఏదైతే జిల్లా ఉన్నారో మీ మండల్ డిఈఓ దగ్గర మీ డేటా ఉంటే అప్పుడు మీరు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారో మీరైతే డైరెక్ట్ ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి మనకు ఓపెన్ బీఎడ్ ఎలిజిబిలిటీ. సో గవర్నమెంట్ టీచర్స్కి ఒక విధంగా ఉంటుంది, ప్రైవేట్ టీచర్స్కి ఒక విధంగా ఉంటుంది. ఓన్లీ డిగ్రీ ఉంది, ఓన్లీ బీఎడ్ ఉంది, నాది డిఎడ్ అయిపోయింది, నేను ఎందులో వర్కింగ్ చేస్తానంటే అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఎవరైతే ఇప్పుడు కొంతమందికి డౌట్స్ ఉన్నాయి, సో అలాంటి వాళ్ళకు ఎవరైతే ఎలిజిబుల్ కాదో అలాంటి క్యాండిడేట్స్ అయితే చెప్తాను. ఓన్లీ డిగ్రీ ఉంది, ఓపెన్ బీఎడ్ చేసుకోవచ్చు అంటే నాట్ ఎలిజిబుల్. బీటెక్ ఉంది ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్. సో ఎవరైతే డిగ్రీ ఉంది, డిఎడ్ ఉంది, నేను వేరే లైక్ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, వేరే అదర్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, అదర్ దాన్ టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు కదా, వాళ్ళు చేసుకోవచ్చు అంటే యూఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. సో మెయిన్గా డిఎడ్ ఉంది, డిగ్రీ ఉంది చేసుకోవచ్చు అంటే అట్లాంటి వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. సో ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉంటారో డిగ్రీ డిఎడ్ అయిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ఈ క్వాలిఫికేషన్స్ ఉండి ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు మీ దగ్గర గవర్నమెంట్ డేటా, మీ డేటా అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అదర్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్. సో కొంతమంది డౌట్ పడుతున్నారు ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఉండాలి, ఎక్కడ నుంచి సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఫార్మేట్ కావచ్చు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు మీ డిస్ట్రిక్ట్ ఎంఈఓ దగ్గర మీరు ఏ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారు, ఏ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారో మీ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో దాన్ని యూడైజ్ అంటారు. సో యూడైజ్ ద్వారా ప్రతి స్కూల్లో ఎవరెవరు ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారో ఆ డేటా వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. సో యాజ్ పర్ అప్లికేషన్ పరంగా మీరు అప్లై చేసేటప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేకపోతే మినిమం 6 months, 1 year, 1.5 year ఉన్నా మీరైతే అప్లికేబులే, మీరైతే అప్లై చేసుకోవచ్చు. కానీ అప్లికేషన్ ఓరియంటెడ్ 2 years అడుగుతుంది. సో మీ దగ్గర 2 years ఆర్ అబౌవ్ ఉన్నా ఎలిజిబులే. 1 year, 1.5 year కావచ్చు, 6 months కావచ్చు, అట్లా ఉన్నా మీరైతే ఎలిజిబులే. మినిమం 6 months అయినా మీరు వర్కింగ్ చేస్తున్నట్టు ప్రూఫ్గా పెట్టాలి. అది కూడా ఇన్ సర్వీస్ అంటే మీరు ఇప్పుడు వర్కింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నాకు అప్పట్లో 5 years ఉంది, 4 years ఉంది, అది పెట్టొచ్చు అంటే లేదు, లేటెస్ట్ ఇది పెట్టాలి. 2026లో మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు, ఎన్నన్నా పెట్టుకోవచ్చు, కానీ లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే మీకు కౌన్సిలింగ్లో అడుగుతారు. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 2 years ఉన్నా, 1 year ఉన్నా, 3 years ఉన్నా, 5 years ఉన్నా, ఎంత ఉన్నా మీరైతే అప్లై చేసుకోండి. సో మినిమం కనీసం 6 months ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే మీకు కౌన్సిలింగ్లో ప్రూఫ్గా చూపించాలి. సో ఎక్కడి నుంచి తీసుకోవాలంటే కొంతమంది
ఆ లాస్ట్ ఇయర్ కొంతమందికి ఎంఈఓ వాళ్ళు ఇవ్వలేరు పర్మిషన్స్, మినిమం 2 years తర్వాతనే మీరు అప్లై చేసుకోండి అంటారు కొన్ని. సో నేను మన తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎంఈఓస్ వాళ్ళు ఏమంటారంటే, సో ఎస్జిటి వాళ్ళకి చెప్తున్నాను, సో ఎస్జిటి వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు 2 years తర్వాత ఓపెన్ బిఎడ్ అప్లై చేసుకోండి అని చెప్తారు. కొంతమంది పర్మిషన్ ఇస్తారు, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న 1.5 year ఉన్న ఇస్తారు. కొంతమంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి ఇవ్వరు, ఎందుకంటే మీ డేటా వాళ్ళ దగ్గర ఉండదు. సో మీరు మీ ప్రిన్సిపల్తో మాట్లాడుకొని కనీసం ఇప్పటి నుంచైనా ఎవరైతే డిగ్రీ డిఎడ్ క్వాలిఫికేషన్తో ఉండి మీరు ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో చేస్తే ఆ డేటా అనేది పంపించాలి. సో మీరు పంపిస్తున్నారా లేదా అని చెక్ చేసుకోండి. కొన్ని డిఓ ఆఫీస్లో వాళ్ళు ఆఫ్టర్ 2 years మీరు అప్లై చేసుకోండి, ఇప్పుడు మేము పర్మిషన్ ఎన్ఓసి ఇవ్వా అంటారు. సో మీరు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ మీ ఎంఈఓ కావచ్చు డిఈఓ కావచ్చు అక్కడికి వెళ్ళి మీరైతే తెచ్చుకోవచ్చు. సో 4th పాయింట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ అడుగుతున్నారు. 2 yearsకి కలిపి 40,000 అయితే మనకు ఫీ ఉంటుంది. సో మీడియం మనకు తెలుగు మీడియం ఉంటుంది, 2 years డ్యూరేషన్ ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ 2 August మనకైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. సో టోటల్ సీట్స్ 500 సీట్స్ అయితే మనకు ఉంటాయి. ఆ 500లో ఇక్కడ మెథడాలజీ వైజ్ అయితే మనకు కాంపిటీషన్ ఉంటుంది. మ్యాథ్స్కి 25% ఆఫ్ ద సీట్స్ ఆ 500లో 125, బయాలజికల్ సైన్స్ 25% 125, సోషల్కి సంబంధించిన 35% మనకు 175, ఫిజికల్ సైన్స్ 15% 75. సో ప్రతి మెథడ్కి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి మెథడాలజీ వైజ్ ఉంటుంది. అంటే మీరు ఎగ్జాంపుల్ బీఏ చేస్తారు, బీఏ గ్రూప్ అంతా ఒక కాంపిటీషన్. ఇప్పుడు ఎంపీసీ చేస్తారు, మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్, వాళ్ళందరూ ఒక కేటగిరీ. సపోజ్ మీరు 2 మెథడ్స్కి ఎలిజిబుల్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు, ఫిజికల్ సైన్స్ అంటే మ్యాథ్స్కి 125, ఫిజికల్ సైన్స్కి 75. సో అప్రాక్సిమేట్లీ 200 సీట్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ ఎవరైతే సోషల్ మాత్రమే ఉంది, సోషల్ వేరే మీరు ఎగ్జాంపుల్ మీ డిగ్రీలో ఓన్లీ బీఏ కావచ్చు బీకామ్ కావచ్చు ఇట్లుంటే మీరు సోషల్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే 175 సీట్స్కి మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. అందులో మీ మెథడ్ చూస్తారు, మీ రిజర్వేషన్ చూస్తారు, మీ ర్యాంకు చూస్తారు. సో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, ఎన్ని స్టడీ సెంటర్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, అదంతా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. సో ఓవరాల్గా 500 సీట్స్ ఉంటాయి, మెథడ్ వైజ్ డివైడ్ అయితే ఉంటాయి. సో అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఏపీ కావచ్చు అదర్ స్టేట్ వాళ్ళు మీరు నాన్ లోకల్ కింద మీరైతే అప్లికేబులే. సో ఇక్కడ నాన్ లోకల్లో 5% ఆఫ్ ద సీట్స్ మనకైతే మీకు ఇస్తారు. సో అది కూడా ఓపెన్ కేటగిరీ, మీ స్టేట్ లైక్ మీ క్యాస్ట్ ఇక్కడ వర్తించదు. ఓపెన్ కేటగిరీలోనే మీరు సీట్ అయితే తెచ్చుకోవాలి. సో టాప్ 50 టాప్ 30లో వస్తే మీకు సీట్ అయితే వస్తుంది. సో 5% నాన్ లోకల్ కింద వస్తారు. ఆ నాన్ లోకల్లో తెలంగాణ అండ్ అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో స్టడీ సెంటర్స్ అయితే తెలంగాణని, మీరు ఏపీ నుంచి అప్లై చేసుకున్నా మీరు ఇక్కడ స్టడీ సెంటర్లోనే చదువుకోవాలి కాబట్టి సో చాలా జాగ్రత్తగా మీకు ఇంట్రెస్టెడ్ ఉండి మంచి మార్క్స్ తెచ్చుకొని మీరు ఇక్కడనే చేస్తా అంటే ఇక్కడ మీరైతే చేసుకోవచ్చు. సో అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ నాన్ లోకల్ కింద. సో సర్వీస్ సర్టిఫికేట్, సో మనకి డీటెయిల్ పీడిఎఫ్ అందులోనే సర్వీస్ సర్టిఫికేట్ ఇచ్చారు. సో అది నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఆ ఒక్క ఫార్మేట్ మాత్రమే. అది మీరు బయట ప్రింట్ తీసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో మీ నేమ్, మీరు ఏ ఇయర్లో సర్వీస్లో జాయిన్ అయ్యారు, మీ కంప్లీట్ సర్వీస్ ఎంత, లైక్ 2 years 12 months 23 days. సో అది మీకు రాసిస్తారు వాళ్ళే. సో మీ యొక్క ప్రిన్సిపల్ నేమ్, ప్రిన్సిపల్ సైన్ కావచ్చు, మీ స్కూల్ స్టాంప్ కావచ్చు, అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. అది ఫిల్ చేసుకొని మీ ఎంఈఓ నుంచి మీరైతే లైక్ అవి తెచ్చుకోవచ్చు. సో మీ డేటా మొత్తం ఎవరు కంట్రోల్ చేస్తారు, మీ స్కూల్కి సంబంధించిన ఆ ఆఫీస్కి వెళ్ళి, సో ఎంఈఓ కావచ్చు అక్కడికి వెళ్ళి మీరు లైక్ నేను ఓపెన్ బీఎడ్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు మీరు ఫిల్ చేయండి, వాళ్ళు స్టాంప్ వేసి ఇచ్చేస్తారు. కొంతమంది ఎంఈఓలు అయితే ఇవ్వరు. సో రిక్వెస్ట్ చేసుకొని మాకు 2 years సర్వీస్ అయిపోయింది, నేను ఓపెన్ బీఎడ్ చేసుకుందాం అంటున్నాను, ఎన్ఓసి కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలంటే సరిపోతుంది. ఎన్ఓసి అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు అప్లై చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ డిఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అంటారు ప్రూఫ్గా. ఇన్ సర్వీస్ అంటే మీకు డిఎడ్ అయి ఉండాలి, ఆ పీడిఎఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. సపోజ్ మీ దగ్గర పాతది ఉంటే పాతది అప్లోడ్ చేయండి, లేకపోతే ఇప్పుడు కొత్త వెళ్ళి మీరు తెచ్చుకున్న తర్వాత అదన్నీ అప్లోడ్ చేయండి. సపోజ్ ఇప్పుడు లేదు అనుకుంటే మీరు వితౌట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకొని కౌన్సిలింగ్ అప్పుడైతే మ్యాండేటరీగా మీరు 2026 అప్డేటెడ్ది మీకు ఎంత సర్వీస్ ఉందో ఆ ఫార్మేట్లో మీరు ఏదో తెచ్చుకొని పెట్టుకోండి. సో ఎంట్రన్స్ ఎగ్జామే కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్లో పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం. వన్స్ మీకు కౌన్సిలింగ్ అప్పుడు మాత్రం మీరు ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఇవి మనకు ఓపెన్ బీఎడ్కి సంబంధించిన డౌట్స్ అండి. సో ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ చెప్పానని అనుకుంటున్నాను. ఇందులో చెప్పని డౌట్స్ మీకు ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్స్తో మెన్షన్ చేయండి. అండ్ అఫీషియల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకు సిలబస్ డీటెయిల్ సిలబస్ ఇంకా అప్లోడ్ చేయలేరు, 3-4 డేస్లో అప్లోడ్ చేస్తారు.
అండ్ మనకు స్పెషల్ బిఎడ్ గురించి అడుగుతున్నారు. స్పెషల్ బిఎడ్ ఇంకా ఆర్సీఐ నుంచి అప్రూవల్ రాలేదు. వన్స్ అప్రూవల్ వస్తే అది కూడా రావడానికి ఛాన్స్ ఉంది. యూనివర్సిటీ వాళ్ళకి కూడా తెలియదు. సో అది వస్తే అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది మాత్రం అందరు అప్లికేబుల్, బేసిక్ డిగ్రీ ఉన్న వాళ్ళు అందరు అప్లికేబుల్. ఇది ఇన్ సర్వీస్ టీచర్స్, డిఎడ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఎవరికైతే అప్లికేషన్ సర్వీస్ కావాలో, సో ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు బయట మీ సేవ కావచ్చు అక్కడన్నా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్కి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, డైరెక్ట్ కాల్స్ అయితే వేయకండి. సో డైరెక్ట్ కాల్ చేస్తే రెస్పాన్స్ ఉండదు. లైక్ ఓపెన్ బిఎడ్ గైడెన్స్, ఓపెన్ బిఎడ్ అప్లికేషన్, సో ఓపెన్ బిఎడ్ గైడెన్స్ కావాలంటే 100 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో కొంతమందికి ఐడియా ఉండదు. సో అలాంటి వాళ్ళకు మీకు అప్ టు కౌన్సిలింగ్ వరకు మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ 2 to 3 months ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీకు ఏ గైడెన్స్ అన్నా కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ అయితే 300 రూపీస్ ఇస్తే మేము మీ సర్టిఫికేట్ తీసుకొని మీకైతే అప్లై చేసి పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో మనకు సర్వీస్ సర్టిఫికేట్ ఏదైతే 1 PDF ఉంటుందో ఆ డీటెయిల్ PDF నుంచి ఆ ఒక్క PDF సెండ్ చేస్తాను. సో ఆ ఫార్మేట్లో అన్నా మీరు తెచ్చుకోవచ్చు. లేదంటే మీకు మీ డిఓ కావచ్చు, ఎంఈఏ కావచ్చు, ఏ విధంగా అయితే ఇస్తారో ఆ ఫార్మేట్లో కూడా మీరు అయితే తెచ్చుకొని అది అప్లోడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. మీ దగ్గర పాతదున్నా అప్లోడ్ చేయండి, లేకుంటే కొత్తదన్నా తెచ్చుకోండి. కానీ కౌన్సిలింగ్ అప్పుడు మాత్రం 2026లో మీరు ఆ ఫ్రెష్ది తీసుకున్న సర్వీస్ సర్టిఫికేట్ మాత్రం మీరు ప్రొడ్యూస్ చేయాలి. సో వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఏదైతే వీడియో వస్తున్నారో అక్కడ మోర్ క్లిక్ చేస్తే మీరు కింద డిస్క్రిప్షన్లో అన్నీ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.